వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరు సపోర్ట్ చేస్తే ఇంకా నేనైతే చాలా బాగుంటాను. ఇప్పుడైతే అంతగా ఉండానండి. అందుకని చెప్పేసి నేను యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. కాస్త మీరు ప్లీజ్ అర్థం చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. మీకు కావాలంటే ఎలాంటి వీడియోస్ కావాలంటే, మీకు టైలరింగ్కి సంబంధించి కానీ, బ్లాగ్స్ కానీ, అలాంటి మీకు ఇంట్రెస్ట్ ఉన్న వీడియోస్ చెప్తే నేను అలానే చేసి పెడుతుంటాను. కుకింగ్ వీడియో కానీ, టైలరింగ్ వీడియో కానీ, బ్లాగ్ వీడియో కానీ ఇలాంటివి అయితే చేసి పెడుతూ ఉంటాను. ఇంకా నేను వచ్చేసి టైలరింగ్ అయితే చేస్తాను కదా, బ్యాక్ పైన అయితే చాలా అవుతుంది నాకు వచ్చేసి. ఇంకా టైలరింగ్ అయితే చేయలేకున్నా, అందుకని చెప్పేసి కొంచెం యాదో ఒకటి మనకు తోడు ఉండాలి కదా. ఖాళీగా ఉంటే మనకు అవ్వదని చెప్పేసి ఇంకా యూట్యూబ్ ఛానల్ అయితే చేస్తున్నా. ఆల్రెడీ నాకు ఒక ఛానల్ అయితే ఉంది, హంతుమారా హోమ్ అని. టైలరింగ్ వీడియోస్ అయితే వస్తాయి అందులో. ఓన్లీ టైలరింగ్ సంబంధించిన వీడియోస్ అయితే ఉంటాయి. ఇంకా అందులో నేనైతే కనపరాను. ఈ ఛానల్లో కూడా నేను కనపరావద్దని అనుకున్నాను, కానీ ఫేస్ కనిపిస్తూ ఉంటే కొంచెం ఛానల్ ముందుకు వెళ్తుంది, చాలా తొందరగా సక్సెస్ అవుతుందని చెప్పేసి ఇంకా నేను ఫేస్ అయితే కనిపిస్తున్నాను. ఇంకా ఇప్పుడు వచ్చేసి నేను పెసర గుగ్గులు అయితే చేస్తున్నా. పెసరగుళ్ళు అయితే పొద్దున్నే నానబెట్టుకున్నాను. ఇంకా సాయంత్రం పిల్లలు బడి నుంచి వచ్చిన తర్వాత ఇంకా కుక్కర్లో వేసేసి విజిల్ అయితే రానిచ్చిన. విజిల్స్ 3-4 విజిల్స్ వచ్చిన తర్వాత ఇంకా పోపు అయితే పెడుతున్నా. పోపుకి వచ్చేసి ఆనియన్స్, అలాగే ఇంకా తిరువాత దినుసులు, చిన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి, కరివేపాకు వేసేసి మనం గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించని అవసరం లేదు. అలా కొంచెం ఆనియన్స్ కొంచెం మగ్గిన తర్వాత తర్వాత మనం ఉడకబెట్టుకున్న గుగ్గులను ఈ పోపులోకి వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక నిమ్మకాయ పిండుకొని తింటే చాలా కమ్మగా చాలా బాగుంటాయి. అలాగే మనకు హెల్త్ గురించి చాలా మంచిది. ఇవి ఎండల కాలం గుని మనకు చలువ అయితే చేస్తుంది, అలాగే మనకు ప్రోటీన్ గుని వస్తుంది. మీరు ట్రై చేస్తూ ఉండండి. అప్పుడప్పుడు ఇలా పిల్లలకు గుని చేసి పెడుతూ ఉండండి. మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ గుని మన వీడియోస్ అయితే షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి. మీకు టైలరింగ్కు సంబంధించిన వీడియోస్ కావాలంటే నాకు ఇంకొక ఛానల్ ఉందని చెప్పాను కదా, ఒకసారి వెళ్ళి చూడండి. చూసి నచ్చితే ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్ని సపోర్ట్ చేయండి. బాయ్.